నమస్తే. ఈరోజు మనం రంగారెడ్డి జిల్లా రికగ్నైజ్డ్ మేనేజ్మెంట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మీట్ దగ్గర ఉన్నాం. మనం అడిగి తెలుసుకుందాం సార్ని, అంటే ఎలా జరుగుతుంది, ఏంది, అంటే ఏమేమి ఆటలు, అంటే ఏమేమి గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఎట్లా ఉంది అని. నమస్కారం సార్, చెప్పండి. రంగారెడ్డి జిల్లా రికగ్నైజ్డ్ స్కూల్స్ అసోసియేషన్ తరఫున ఈరోజు సాగపల్లిలో మేము స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటివరకు కూడా మేము పిల్లలకి ప్రతి సంవత్సరం కూడా స్కూళ్ళలో కండక్ట్ చేస్తుంటాం. కానీ ఈసారి ఏంటంటే కరస్పాండెన్స్ కూడా యాక్టివ్గా ఉండాలి, వన్ డే అవుటింగ్ ఉంటుంది, తర్వాత స్పోర్ట్స్ స్పిరిట్ పెంచుతాము, కాంపిటీషన్ ఉంటుంది, ఫ్రెండ్లీ అసోసియేషన్ ఉంటుంది, అసోసియేషన్ స్ట్రెంత్ అవుతుంది, అందరూ కూడా యాక్టివ్గా ఉంటారనే ఉద్దేశంతో ఈరోజు ఈ స్పోర్ట్స్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మా అసోసియేషన్లో సుమారు 600 పైకి మెంబర్స్, ఈరోజు దాదాపు 200 నుంచి 250 మంది కరస్పాండెన్స్ ఇక్కడ పార్టిసిపేట్ అవుతున్నారు. ఈరోజు దీంట్లో భాగంగా క్రికెట్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, తర్వాత రన్నింగ్, మ్యూజికల్ చైర్స్, ఇవన్నీ కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా మిత్రులందరూ కూడా, మా కరస్పాండెన్స్ అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా మార్నింగ్ 8:30కి ఇక్కడ చేరుకున్నాం. ఈరోజు అంతా కూడా ఉంది. ఈరోజు ఇది ప్రారంభించడానికి గౌరవ ఎమ్మెల్సీ గారు కూడా వస్తున్నారు. క్లోజింగ్ సెరమనీకి మా ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ కూడా పిలుస్తున్నాము. అందరికీ వచ్చి డే అంతా కూడా ఈ కాంపిటీషన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సుమారు 13 మండలాల నుంచి ఇక్కడ వస్తున్నారు. ఎక్కడి నుంచి అంటే యాచారం మండలం నుంచి పెడితే మనకు ఒక లాస్ట్ చేవెళ్ళే వరకు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. నిజంగా కూడా మాది రంగారెడ్డి జిల్లా అసోసియేషన్ అనేది కూడా స్టేట్లో ఒక పెద్ద అసోసియేషన్, మాది అతి ఎక్కువ మెంబర్స్ ఉన్న అసోసియేషన్ మాది. సో దీంట్లో భాగంగానే మొట్టమొదటనే మేము ఇక్కడ రాష్ట్రంలోనే ఫస్ట్ టైం కరస్పాండెన్స్ స్పోర్ట్స్ మీట్ పెట్టడం అనేది కూడా మా రంగారెడ్డి తరఫున పెడుతున్నామని చెప్పడానికి కూడా గర్వపడుతుంది.